పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో 27వ పేజీ మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుదాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగియున్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకున్నటువంటి భాగంలో జరుగుతున్నటువంటి సంఘటన దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీద కన్యకైనటువంటి మరియ గర్భాన్ని భూమి మీదకు వచ్చి ఓ సామాన్యమైనటువంటి మానవునిగా 30 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 30వ ఏట యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను చేత బాప్తిస్మం పొంది ఆ తరువాత 40 దివారాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ ఆయనను అరణ్యానికి కొనిపోగా అరణ్యంలో అపవాది చేత ముమ్మారు శోధించబడి అపవాది యొక్క శోధనను దేవుని వాక్యం చేత జయించి ఆ తరువాత ఆ ఆత్మ బలముతో ఆయన గలిలయ, యోదయ, సమరయ ఈ 3 ప్రాంతాలు తిరుగుతూ దాదాపు 3.5 సంవత్సరాలు కాలం సంపూర్ణమైంది. దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి అంటూ ఎన్నో శోధనలు, భయంకరమైన పరిస్థితులు, చాలా మార్లు రాళ్లతో కొట్టి చంపేద్దామనుకున్నారు. కొన్నిసార్లు పట్టణంపై కొండ మీద నుండి కిందకి నెట్టేసి చంపేద్దామనుకున్నారు. ఇలాంటి ఎన్నో భయానకమైన పరిస్థితుల మధ్యలో ప్రతి దినం ఒక గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్లుగా ప్రతి దినం మరణాన్ని ఆయన అనుభవించాలేమో అన్నంత పరిస్థితులు ఎదురవుతా ఉన్నా ఎడతెగక 3.5 సంవత్సరాలు వారి మధ్యలో దేవుని సువార్తను జరిగించి సువార్తను ప్రకటించి రాజ్య సువార్తను ప్రకటించి ఎన్నో గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, లోకం పుట్టినది మొదలుకొని కని విని ఎరుగనటువంటి గొప్ప కార్యాలు ఎన్నో వారి మధ్యలో చేస్తుండగా అనేక మంది జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. చాలా రకాలైనటువంటి ప్రజలు వెంబడించారు. ఆయన చేసే అద్భుతాలు చూడటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు చూడటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆయన ఇస్తున్న స్వస్థతలు అనుభవించటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు.
ఆయన పెడుతున్నటువంటి తిండి కోసమే వచ్చేటువంటి ఒక బ్యాచ్ కూడా ఉంది. అలా రకరకాలైనటువంటి ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉండేవారు. ఈయనలో ఏదో ఒక తప్పు పట్టుకోవాలి, ఈయన కూడా దేవుని కుమారుడని చెప్తున్నాడు కానీ ఈయన మనుష్యుడే అని నిరూపించాలని యేసయ్యలో లోపాలు వెతికే బ్యాచ్ కూడా ఉంది. మరొక శ్రేష్టమైనటువంటి గుంపు యేసుతోనే తమ జీవితం అనుకొని తమకున్న సర్వస్వాన్ని విడిచిపెట్టి యేసు ఒక్క మాట చెప్తే నా వెంబడి రండి అని ఒక్క మాట చెప్తే తమ ఉద్యోగాలను, వ్యాపారాలను, ఆస్తిపాస్తులను, చేతి వృత్తులను, తమకు కలిగిన ఈవులన్నిటినీ విడిచిపెట్టి 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగారు. ఆయన ఎక్కడుంటే అక్కడున్నారు, ఏం తింటే అది తిన్నారు, ఎక్కడ నిద్రపోతే అక్కడే నిద్రపోయారు. కొన్నిసార్లు నిద్ర లేకుండా కూడా వారి అవసరతలు తీర్చబడకపోయినా కూడా యేసుతోనే ఉంటూ తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారిలో కొంతమంది ఆయనను విడిచిపెట్టి వెనుదిరిగిన ఈ 12 మంది శిష్యులు మాత్రం తమ బ్రతుకు దినములన్నీ 3.5 సంవత్సరాలు వేరొక ఆలోచన ఏదీ లేకుండా యేసుతోనే మా బ్రతుకు, ఆయన కోసమే మేము బ్రతుకుతాం, ఆయనతోనే మేము చస్తామన్నట్లుగా ఆయనతో పెనవేసుకొని తిరుగుతున్నటువంటి ప్రజలు. వారినే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు అని దేవుడు పేరు పెట్టాడు. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటిదంటే పిలవబడినటువంటి వారు. ఈ పిలవబడినటువంటి వారిని 3.5 సంవత్సరాలు తనతో ఉంచుకొని ఎలా బోధ చేయాలో, ఎలా దెయ్యాలను ఎల్లగొట్టాలో, ఎలా రోగులు స్వస్థపరచాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా విశ్వాసం ఉంచాలో, ఎలా దేవుని కొరకు బ్రతకాలో అనేక విషయాలు దేవుడు తనతో ఉంచుకుంటూ రాత్రింబగళ్ళు వారికి నేర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. వాటినన్నిటినీ నేర్చుకున్నారు. ప్రభువుతో ఉండటాన్ని బట్టి భూ సంబంధమైనవి ఏవి వారు ఆశించలేదు. హల్లెలూయా. ఆశించారండి? వారి అక్కర్లు ఏవి కూడా తీర్చబడకపోయినా యేసు దొరికాడు, యేసుతో మేము ఉంటే చాలు అని భూ సంబంధమైన వారి అవసరతలు తీర్చబడకపోయినా యేసుతోనే బ్రతుకుతున్నటువంటి వారు, దేవునితోనే బ్రతుకుతున్నటువంటి వారిని ఆయన, బాబు నేను ఈ భూమి మీద ఇంకొక 3.5 సంవత్సరాల లోపే ఉంటాను, ఆ తరువాత నేను ఈ భూమిని విడిచిపెట్టాలి, ఇదిగో కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, కాబట్టి నేను ఎలాంటి మరణం అనుభవించబోతున్నానో అవన్నీ కూడా తన మరణాన్ని గురించి వారిని ప్రిపేర్ చేస్తూ వచ్చాడు దేవుడు. ఏదో హఠాత్తుగా చెప్పపెట్టకుండా రహస్యంగా ఏమీ ఉంచలేదు. కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడినటువంటి మాట, నావన్నీ నేను మీకు ఇచ్చేశానంటాడు. పరలోకపు తండ్రి దగ్గర నుంచి నేనేం పొందుకున్నానో అవన్నీ నేను మీకు ఇచ్చేశాను, ఏది మీకు మరుగు చేయలేదు, ఏది మీకు దాచిపెట్టలేదు అని చెప్పి తన మరణాన్ని గురించి కూడా, ఎలాంటి మరణం పొందబోతున్నాడో, మరలా తిరిగి 3వ దినాన ఎలా లేవబోతున్నాడో, ఆ తరువాత ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తరువాత వారిని నడిపించటానికి వేరొక ఆదరణకర్తను పంపబోతున్నా, ఈ విషయాలన్నిటినీ వారికి బోధ చేశాడు. వాటన్నిటిని విన్న తరువాత వారి హృదయాల్లో కొంచెం కలవరం, భయం కలుగుతూ ఉంటే, ఏమి కలవరపడమాకండి, మీ హృదయాలను మాకండి, నేను ఏది చెప్పానో అవన్నీ జరుగుతాయి, అయినా ప్రభువు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు, ఆదరణకర్త వస్తాడు, ఆ ఆదరణకర్త మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు సత్యములో నుండి సర్వసత్యంలోనికి వెళ్తారు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని ప్రకటన చేస్తూ, ఇక ఆయన అంతిమ ఘట్టం, చివరి గడియలోనికి వచ్చిన తరువాత తన శిష్యులు 12 మందిని తీసుకొని ఆ రాత్రి ప్రభువల్లారాధన అయిపోయిన తర్వాత వారిని ప్రార్థన చేయటం కోసం, చూడండి మనం 36వ వచనంలో చూస్తే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, తరచుగా గెత్సెమనే వనానికి తీసుకొని వచ్చి ఎలా ప్రార్థన చేయాలో వారికి నేర్పించేవాడు. ఇప్పుడు ఆ గెత్సెమనే వనానికి వచ్చి ప్రార్థన చేయటానికి 12 మందిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ గుంపులో నుండి కొంతమందిని వేరు చేస్తూ ఉన్నాడు. వేరు చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ప్రార్థన చేసి, చూడండి ఆ మాట, వచ్చు వరకు మీరెక్కడ కూర్చుండండి. హల్లెలూయా. ఏం చేయాలట? నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చోండి అని చెప్తే కొంతమంది అక్కడ ఆగిపోయారు. ఆ తరువాత మరొక 3 దేవుడు ఎన్నుకున్నాడు. పేతురు, జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు ఇద్దరిని. ఈ పేతురును 3 వెంటబెట్టుకొని ఇంకొంచెం ముందుకు పోయి కూర్చున్న బ్యాచ్ అక్కడ కూర్చుండిపోయింది. మిగిలిన బ్యాచ్ని తీసుకొని పోయి, పేతురు, యోహాను, యాకోబులు 3 తీసుకొని పోయి వాళ్ళతో చెప్తున్నటువంటి మాట 38వ వచనంలో, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి. హల్లెలూయా. 2వ బ్యాచ్తో చెప్తున్నాడు, మీరు ఎక్కడ నిలబడండి. వాళ్ళేం చేయాలట? వాళ్ళేమో ఆడ కూర్చోమన్నాడు, వీళ్ళనేమో నిలబడండి, నాతో కూడా మెలకువగా ఉండండి, నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 3వది మనం 39వ వచనం చూస్తే, కొంత దూరం వెళ్ళి ఆయన సాగిలపడి. ఈ పగటి వేళ 3 మాటలు జాగ్రత్తగా వినండి. ఒక ఫస్ట్ బ్యాచ్ ఏంది? కూర్చునే బ్యాచ్. 2వ బ్యాచ్ నిలబడే బ్యాచ్. 3వ బ్యాచ్ సాగిలపడే బ్యాచ్. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గెత్సెమనే వనములో, గెత్సెము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గానుగా, లేకపోతే దొల్లగొట్టబడటం, నలిపివేయబడటం. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గానుగా లేకపోతే నలగగొట్టబడుతున్నటువంటి స్థలానికి వచ్చిన తర్వాత, ఆ గానుగా అంటే ప్రార్థనలో నలిగిపోవటానికి, దైవ చిత్తానికి అప్పగించుకోవటానికి, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళే, లోకాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళే, లోకానికి పాపానికి సిలువేయబడినటువంటి వాళ్ళే. లోకాశలు వారిలో లేవు, పాపపాశలు వారిలో లేవు, లోక సంబంధమైన ఏవో ఈవుల కొరకు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారి కారు. అయినా ప్రార్థన చేసే స్థలానికి వచ్చాక దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడ కూర్చోండి అంటే అక్కడే కోలబడిపోయారు. హల్లెలూయా. ఓ మాట నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, వాళ్ళదేం తప్పయ్యా, దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడుగా అనొచ్చు. నేను ఒక మాట అంటాను, దేవుడు మనల్ని పరీక్ష చేయటానికి, మన హృదయాలను పరిశీలన చేయటానికి, మన హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవటానికి కొన్నిసార్లు మనల్ని అలా పరీక్ష చేస్తాడు. ఇలా కూర్చోమంటే కూర్చుంటారా, లేకపోతే నాతో కలిసి వస్తారా? ఇంతకుముందు ఎవరు ఈ శిష్యులు? అయ్యా, ఆయన కొరకు చావటానికైనా సిద్ధమని చెప్పినటువంటి వాళ్ళే. చూడండి, ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిదిమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు. హల్లెలూయా. ఎవరు? దిదిమానబడినటువంటి తోమా. దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి యెరూషలేముకి వెళ్దాం, యెరూషలేములో మనుష్య కుమారుడు పట్టబడతాడు, దుర్మార్గుల చేతికి అప్పగించబడతారు, అక్కడ ఆయన హింసలు పడతాడు, శ్రమ పడతాడు, వాళ్ళు చంపేస్తారు అని చెప్తే దిదిమా మిగిలిన శిష్యులతో ఏమంటారు, తోమా మిగిలిన శిష్యులతో ఏమంటారో తెలుసా? ఆయనతో కూడా మనం చావటానికైనా పోదాం, చచ్చిపోతే ఆయనతో పాటు చావాల్సిందే కానీ ఆయన లేకుండా ఎందుకు బ్రతుకుదాం అని సమర్పణ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి ప్రతిష్టత కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి తీర్మానం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు గెత్సెమనే వనంకి వచ్చిన తర్వాత శ్రమ పెట్టబడవలసిన సమయానికి వచ్చేటాలకి, నలపబడాల్సినటువంటి సమయం వచ్చేటాలకి,
ప్రార్థనలో నలిగిపోవాల్సిన పరిస్థితులు వచ్చేటాలకి ప్రభు వారి హృదయాన్ని పరీక్ష, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏందో చూద్దామని, అబ్బాయ్ ఇక్కడ కూర్చోండిరా అంటే కుప్పగూలిపోయారు, అక్కడే కూర్చున్నారు. అసలు ఆ గెత్సెమనే వనానికి వచ్చింది ఎందుకు? వీళ్ళు ప్రార్థన చేయటానికేనా? అదేంటి ప్రభు మమ్మల్ని కూర్చోమంటవేంటి, మేము వచ్చింది ఎందుకు ప్రార్థన చేయటానికి అని అనాలా? నీతో కూడా చావటానికి సిద్ధం అన్నోళ్ళు కదా వీళ్ళు, నీతో కూడా చావటానికైనా మేము వస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు కూర్చోండి అనగానే అబ్బా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ మాట అంటాడా అనుకొని అక్కడే కుప్పకూలి హాయిగా, ఏ చీకు చింత లేకుండా, ఏ బాధ బందిరి లేకుండా దేవుడు మమ్మల్ని కూర్చోమన్నాడు కాబట్టి మేము కూర్చున్నాం. ఒక మాట నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంఘంలోనికి వచ్చినటువంటి మనం, దేవుని సంఘంలో చేర్చబడినటువంటి మనం, బ్రతుకైనా చావైనా క్రీస్తు కొరకే, చచ్చేంత వరకు క్రీస్తు కొరకే నేను సాక్షిగా నిలబడతానని తీర్మానం చేసుకొని మూర్ఖులకి తరం వారి నుండి వేరై, లోకానికి సిలువ వేయబడి పాపానికి వేరై, లోక ఆశల నుండి వేరై క్రీస్తు సంఘములోనికి చేర్చబడినటువంటి మనం చిన్న అవకాశం దొరికితే బ్రతకటం కోసం, బ్రతుకైనా చావైనా క్రీస్తుతోనే అనుకున్నటువంటి వాళ్ళం, చిన్న అవకాశం దొరికితే వెంటనే అక్కడే కుప్పకూలిపోయి పిలుపు పోద్ది, దర్శనం పోద్ది, ఏర్పాటు పోద్ది, దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుండో అవన్నీ పక్కన పెట్టేసి చద్దామనుకున్న వాళ్ళు కుప్పకూలి ఆడే కూర్చోమనగానే కూర్చున్నారు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు మరొక మాట చెప్తాను. గిద్యోను గారు ఒకరోజు మిద్యానీయుల మీద యుద్ధం చేయటానికి బోర ఊదాడు. మిద్యానీయులతో యుద్ధం చేయటానికి గిద్యోను కదా యుద్ధం చేయటానికి బోర ఊదితే ఎన్ని వేల మంది బయలుదేరి వచ్చారు? సంఖ్య చెప్పిన వాళ్ళకి సంఖ్యస్తా ఎన్నమ్మా? మైనా ఎన్ని బైబిళ్ళు తీసుకున్నావు? ఎన్ని తీసుకున్నావు చెప్పు, అది అన్న చెప్పు, ఇది చెప్పపోయాను. 2 తీసుకున్నావా? కృప నువ్వు ఒక్కడు కూడా తీసుకోలేదా? అవ్వా రాజ్కుమార్ ఎంత, ఎన్ని వేల మంది? గిర్ర బైబిల్ తిప్పన్నా చూసి చెప్పండి. బోర ఊదితే ఎన్ని వేల మంది బయలుదేరి వచ్చింది? అవి ఎందుకు వచ్చిన తంట, డాడీకి వెళ్ళి చూస్తే నా పేరే పిలుతుడేమో. 32,000 మంది యుద్ధానికి బయలుదేరి వచ్చారు. కరెక్టే చెప్పినవు, ఆగు. ఏ బైబిల్ తీసుకోకపోయినా నేను చెప్పినా అని చెబుతుండు, అంతేనా? హల్లెలూయా. 32,000 మంది వస్తే గిద్యోను అన్నాడు, రా బాయ్ బయలుదేరి వచ్చారు కానీ మీలో యుద్ధం అంటే ఎంతమందికి భయం ఉందో ఎనిక్కి పోండిరా అన్నాడు. వీళ్ళు బయలుదేరి వచ్చింది ఎందుకు? పేరంటానికి వచ్చారా? పెళ్ళికి వచ్చారా? ఫంక్షన్కి వచ్చారా? దేనికి వచ్చారండి? యుద్ధం చేయటానికేగా వచ్చింది. భయంతో యుద్ధానికి అట్ట బయలుదేరి వస్తారు. వాళ్ళు ఏమనాలా? ఏ గిద్యోను ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళు ఎనికి పోమంటావు? యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళు ఇంటికాడే ఆగిండు. ఏడదాకా వచ్చింది ఎందుకు? యుద్ధ రంగంలోకి వచ్చింది ఎందుకు? ఎనికిపోవటానికి అనాలా? అబ్బా ఎంత మాట ఇచ్చిండ్రా, మంచి అవకాశం దొరికింది, ఎందుకు వచ్చిన బాధ? పోయి పులి నోట్లో తలకాయ పెట్టడం ఎందుకు? సావటం ఎందుకు? పోదాం పొమ్మంటుండగా అనుకొని 22,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఎన్ని వేల మంది అండి? దేనికి వచ్చారు? ఎల్లో దోపుడు సొమ్ము పంచుకుందామని వచ్చారా? ఏమీ కాదు, యుద్ధానికి బయలుదేరే వచ్చారు, యుద్ధ సన్నద్ధులయ్యే వచ్చారు. కానీ ఒక్క అవకాశం దొరకగానే 22,000 మంది వెనకకి తిరిగి వెళ్ళిపోయారు. నేను అంటాను దేవుని బిడ్డలారా, చాలాసార్లు యేసుని వెంబడిస్తున్నాం అనుకున్నట్లుగానే ఉంటాం, యేసుతోనే గడుపుతున్నాం అన్నట్లుగానే ఉంటాం, యేసు కొరకే మా జీవితం అనుకుంటాం. మనకేమి లోకాశలు లేవు, లోకంలో ఉన్నటువంటి పాపభోగాల మీద ఇచ్చలేదు. దేవుని మందిరానికే వస్తున్నాం, దేవుని సంఘానికే వస్తున్నాం, సహవాసానికే వస్తున్నాం. కానీ దైవ చిత్తానికి లోబడే విషయంలో, దేవుని ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో,
దేవుని ప్రణాళికలను అనుసరించే విషయంలో చాలాసార్లు మన బతుకు ఎట్లుంటుందంటే ఒక్క అవకాశం దొరికితే చాలు వెనకకు తిరుగుదామన్నట్టుగా ఉండిపోతుంది. దేవుడు అన్నాడు, ఇక్కడ కూర్చోండి రా బాబు అనగానే పొలోమని 9 మంది అక్కడే కూలపడిపోయారు. అడుగు ముందుకి వేయట్లే. మళ్ళీ ప్రభు ఏమన్నా మనసు మార్చుకుంటాడు అనుకున్నారయ్యామో. హల్లెలూయా. మనసు మార్చుకొని మళ్ళా రమ్మనకు ముందే ఇక్కడే కూర్చుంది అనుకుని కూర్చున్నారు. ముగ్గురిని పిలిచాడు. ముగ్గురు చూస్తున్నారు, అటు ఇటు కొట్టుకులాడుతుంటే, బాబా పేతురు, యోహాను, యాకోబు మీరు నాతో రండిరా అన్నారు. రండిరా అని తీసుకొని పోయి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు నాతో నిలబడండి, నాతో కూడా నిలిచి కలిసి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నేను అంటాను, ప్రార్థన చేయటానికి వచ్చిన బ్యాచ్, నిలబడాల్సిన బ్యాచ్ నిద్రలోకి జారుకుంది. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్కి అందరం వస్తాం, వచ్చేటప్పుడే దుప్పట్లు దిండ్లు సర్దుకొని వస్తాం. యాడికి పోతున్నావు తల్లి, ఎందుకు వస్తున్నావు తల్లి అంటే ప్రేయర్, రాత్రంతా ప్రభువుతో గడపటానికి. గడిపేది ఎంతసేపు? ఎట్లా శోధనలు తొలగిపోతాయి? ప్రభు ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అపవాదిని జయించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నా ప్రాణం మరణమగునంతగా నా ప్రాణం తల్లడిల్లిపోతా ఉంది. శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే, రావటానికి ప్రార్థనకే కానీ ప్రార్థనలో నాతో నిలిచి ఉండండిరా అంటే నిలబడాల్సినటువంటి వాళ్ళు నిలబడట్లే. కూర్పాట్లు పడుతూ గాఢ నిద్రలోకి జారుకున్నారంట. హల్లెలూయా. ఓ మాట నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది కూర్చోమనగానే అవకాశం దొరకగానే కూర్చుంటారు. కొంతమంది లేదు ప్రభు, లేదయ్యగారా మేము ప్రార్థన చేస్తామంటారు, వస్తారు, ప్రార్థన చేయటానికి నిలబడతారు, ప్రార్థన చేద్దామనుకుంటారు. ప్రార్థనలోనే కునికిపాటు పడి గాఢ నిద్రలోకి పోయి ఒక్కొక్కసారి ఐతుకులాగా 3వ అంతస్తు నుంచి కింద పడి చస్తారు. హల్లెలూయా. ఐతుకులాగా 3వ అంతస్తులో గాఢ నిద్రపోయి కిటికీలోనండి కింద పడి చచ్చిపోయారు. అంటే మీరు చస్తారంటే ఇట్ట చస్తారని కాదు, ఆత్మీయంగా దేవునితో గడపకుండా. లోకం ఏమనుకునిద్ది, రాత్రంతా ప్రార్థన చేసి వచ్చారా అనుకుంటుంది. వాళ్ళకి తెలియదు ఏంటి మనం ఈడ గాఢ గొరకబెట్టి నిద్రపోయినామని తెలియదు. ఇంటికాడ నిద్ర పట్టదు, మందిరంలో బాగా నిద్ర పట్టింది, అందుకోసం ఇక్కడికొచ్చి నిద్రపోయిన సంగతి వాళ్ళకి తెలియదు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ బ్యాచ్లో ఉన్న పేతురు అన్న అంతకుముందు ఏమన్నాడు? ప్రభువా నీతో చావటానికైనా సిద్ధం అన్నటువంటి. అయినా ప్రార్థనలో నిలకడలేక, ప్రార్థనలో స్థిరత్వం లేక, ప్రార్థనలో ఏకీభవించేవాడు కాక, శోధనను జయించడానికి ప్రార్థన తప్ప మరొక దిక్కు లేదు, ప్రార్థనలోనే నేను శోధనని జయించాలి అన్న తలంపు లేక, లోపల ఆత్మ ప్రార్థన చేయమని తొందర పెడుతుంది. లోపల ఆత్మ ప్రార్థన చేయి, మెలకుగా ఉండు, శోధకుడిని ఎదిరించు, అపవాదిని ఎదిరించు అని ఆత్మలో ఒక పోరాటం జరుగుతూ ఉన్నా శరీరం బలహీనమైపోయిందిలే. ఐక్య విచారాల వల్ల, ధనమోసాల వల్ల, తిండి వలన మత్తులైపోయి పోరాటంలో నిలబడలేక. నేను మరలా చెప్తున్నాను, ఏ పోరాటం ఇది? గానుగలో నలపబడేటువంటి పోరాటం, ప్రార్థనలో నలపబడేటువంటి పోరాటం. ప్రార్థనలో గానుగలో నలపబడి, ప్రార్థనలో విరిగి నలిగి, ప్రార్థనలో మెలకువ కలిగి అపవాదిని జయించేటట్లుగా, శత్రు కార్యాలు లయం అయిపోయి దేవుని విజయం చూసేటట్లుగా మెలకువ కలిగి ప్రార్థించాల్సినటువంటి వారు వచ్చింది ప్రార్థనకే కానీ ప్రార్థన చేయలేనటువంటి బలహీనం. దేవుని పిల్లలారా, 22,000 మంది ముందే ఒక అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి ఇంటికి వెళ్ళిపోయారు హాయిగా. యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఇంకా 10,000 మంది ఉన్నారు. ప్రభువు చూశాడు, బాబు వీళ్ళని ఒక పరీక్ష పెడదాం, ప్రార్థనలో మోకాళ్ళు ఎట్టున్నాయో చూద్దాం అనుకొని నీళ్ళ దగ్గరికి తీసుకొని పొమ్మన్నాడు గిజ్జోని. నీళ్ళ దగ్గరికి తీసుకొని పోతే నీళ్లు తాగండిరా అని చెప్పాడు.
నీళ్లు తాగే కాడ పరీక్ష పెట్టాడు. నీళ్లు తాగుతూ ఉంటే ఒక్కొక్కడేమో సహజంగా నీళ్ళు తాగే వాళ్ళం ఏట్లోకి పోయి నీళ్ళు తాగాలంటే ఎట తాగుతాం అండి? చేత్తో తీసుకొని అటు ఇటు అనుకొని కదా, మురుకులకి వస్తుంటే అటు ఇటు అనుకొని మంచిగా చేత్తో తీసుకొని వంగి, అంతేనా కదా? పైదాకా అనుకుంటే నీళ్ళు ఉండవు ఇందులో. ఆ పైకి అనేటప్పుడే మనం ఆ నీళ్ళు తీసుకొని తాగుతూ ఉంటాం. ఆ నీళ్ళు తీసుకునే తాగేటువంటి స్థలంలో 9700 మంది మోకాళ్ళు కుంగిపోయినాయి అంట. కాళ్ళు కుంగిపోయి చెయ్యి రాక కుక్క గతికినట్టుగా అతకటం మొదలు పెట్టారు. 8,000 మంది, 9700 మంది కుక్క గతికినట్టుగా నేల మీద పడి కుక్క గతుకుతున్నట్టుగా గతుకుతున్నారు. చేయి కదలటం లేదు, కాళ్ళు కుంగిపోతే ఈ 9700 మంది నీళ్లు కుక్క గతికినట్టుగా గతుకుతా ఉంటే దేవుడు అన్నాడు, ఈ బ్యాచ్ కూడా వద్దు బాబు, ఈ బ్యాచ్ కూడా వద్దు, ఏళ్ళు కూడా పనికిరారు, ఏళ్ళని తీసి పక్కన పెట్టమన్నాడు. హల్లెలూయా. నేను అంటున్నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అవకాశం దొరికితే ఆగిపోయే వాళ్ళు కొంతమంది అయితే, అవకాశం దొరికినా ఆగిపోకుండా ముందుకొచ్చినా కొంచెం వాక్యం కాడికి వచ్చేటాళ్ళకి, వాక్యం దేవుని కొరకు ప్రార్థనలో నిలకడ కావాలి, స్థిరంగా నిలబడాలి, ప్రార్థనలో నిలకడ కావాలి, స్థిరంగా మెలకువగలిగి ప్రార్థన చేయాలి అనే కాడికి వచ్చేటాళ్ళకి ఇంకా కొంతమంది బ్యాచ్ వెనకకు తిరిగిపోతా ఉంది. హల్లెలూయా. నిద్రలో జారుకొని గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మిగిలిన 300 మందే మిగిలారు. బయలుదేరి వచ్చిన 12 మందిలో 9 మంది ఆడ ఆగిపోయారు, ఇంకొక 3 నిద్రలోకి జారుకున్నారు. యేసయ్యను గురించి రాయబడ్డది, ఆయన రాతి వేతంత దూరం వెళ్ళి నేల మట్టుకు సాగిలపడి మరణమొగనంతగా ప్రాణం కృంగిపోతా ఉంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధించాలి, నీ ఇష్టానికే నేను తలొగ్గుతాను. నేను అంటాను, 3వ గుంపు ఏ గుంపు అంటే దైవ చిత్తానికి తల వంచే గుంపు. హల్లెలూయా. దేనికి తల వంచే గుంపు? దేవుని చిత్తానికి తల వంచే గుంపు. ఈ 300 మంది ఆ గుంపే. ఏ గుంపు? ఏ 300 మంది? గిద్యోనుతో ఉన్న 300 మంది. ఈ 300 మందిని ఎన్నుకున్నాడు. వాళ్ళ మోకాళ్ళు లొంగలే, ప్రార్థనలో స్థిరంగా నిలబడ్డారు. నీళ్ళ దగ్గర దేవుడు పరీక్ష చేస్తే, వాక్యం దగ్గర దేవుడు పరీక్ష చేస్తే వాక్యానికి తట్టుకొని నిలబడ్డారు, పరీక్షకు నిలబడ్డారు. మోకాళ్ళు లొంగలే, చేతితో తీసుకొని నోటితో కరుచుకొని ఆ నీళ్లు తాగారు. ఇప్పుడు ఈ 300 మందిని నిలబెట్టి ప్రభు వాళ్ళకి ఇచ్చిన ఆయుధాలు ఏంటో తెలుసా? ఓ మట్టి కొండ, ఏమండి, మట్టి కొండ, ఓ దివిటి, ఓ బోర, ఈ 3టినిచ్చి దేవుడు అంటున్నాడు, ఈ 3టితో మీరు శత్రువుల మీదకి యుద్ధానికి పోండి. శత్రువులు ఎలాంటి వాళ్ళ? పసిపిల్లగాళ్ళ, చిన్నోళ్ళ? బైబిల్లో రాయబడ్డది, ఇసుకేస్తే రాలనంత విస్తారంగా మిద్యానీయులు ఉన్నారట. 430 సంవత్సరాలు ఐగుప్తులో కూడా ఐగుప్తీయులు మహాబలాఢ్యులైన ఇనప కొలిమి లాంటి ఐగుప్తు శ్రమల్లో కూడా ఇశ్రాయేలీల స్థితి హీన దశకు చేరలేదు. కానీ ఈ మిద్యానీయులు 6-7 సంవత్సరాలు మిద్యానీయులు ఇశ్రాయేలీలు ఏలితే ఇశ్రాయేలీల స్థితి మిక్కిలి దుర్దశ, హీన దశకు చేరింది. అంటే వాళ్ళు 430 సంవత్సరాల్లో చేయలేని అణిచే కార్యక్రమం 7 సంవత్సరాలు ఇశ్రాయేలుని అంత అణిచేశారు. అలాంటి శత్రువులతో పోరాడాలి. అలాంటి శత్రువు ఇసుకేస్తే రాలనంతగా, ఒక విధంగా చెప్పాలంటే దేశమంతా కమ్ముకొని ఉన్నటువంటి ఆ శత్రువులతో, ఆ ఇసుకలాగా విస్తరించినటువంటి శత్రువులతో పోరాటానికి కేవలం 300 మంది 3 విచిత్రమైనటువంటి ఆయుధాలు ఇచ్చి, అబ్బాయి ఈ ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి పోండిరా అంటే, మనమైతే ఏమంటాం? ఏంటి ప్రభువా, పిచ్చి పట్టిందా? అక్కడ ఎట్టాగు దేవుడు లేడు, ఎవరున్నారు? గిద్యోను ఉన్నాడు నాయకుడు. గిద్యోనా
నీకేమన్నా చేదస్తావా రా నాయన? ఏం ఆయుధాలరా? వచ్చిన 32,000 మందిలో కొంతమందిని ఆగిపోమన్నావు, నీలకాడికి తెచ్చాము, ఇంకొంతమందిని బయటికి పంపించేశావు, మిగిలింది 300 మంది. మేము ఆ 300 మందిని ఇసుకేస్తే రాళ్ళనంత ఆ శత్రువుల మీద ఎలా యుద్ధం చేయాలరా అని ఆలోచన చేస్తా ఉంటే, ఆలోచనకి విరుద్ధంగా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆయుధాలు ఇచ్చేసి యుద్ధానికి పొమ్మంటవేంట్రా అని అడగాల్సినటువంటి వాళ్ళు ఒక్క మాట కూడా అడగలేదు. హల్లెలూయా. దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు, దేవుని చిత్తానికి సాగిలపడ్డారు. దేవుడు ఏది చెప్పాడో, ఏమిచ్చాడో దాంతోనే పోరాటం చేద్దాం, దాంతోనే యుద్ధం చేద్దాం, దాంతోనే శత్రువు మీద కలబడదాం, శత్రువుతో యుద్ధం చేద్దాం. ఆ ఆయుధాలు తీసుకునే శత్రువు మీదకు పోదాం అనుకున్నారు. ఇది సాగిలపడటం అంటే, సంపూర్ణంగా దైవ చిత్తానికి అప్పగించుకోవటం అంటే. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఏ గుంపులో మనం ఉన్నాం? అవకాశం దొరికితే ఆగిపోయే గుంప, లేకపోతే ప్రార్థనలోకి వచ్చి నిలబడమంటే కూర్చొని నిద్రపోయే గుంప, లేకపోతే దైవ చిత్తం దేవుని కార్యం జరిగేంత వరకు, అది కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా, శ్రమగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, అవమానంగా ఉన్నా, అది చేదుగా అనిపించిన ఆ పాత్రలోంది తాగటం చేదే, చాలా వేదనకరమైంది. ఆ 300 మంది ఇసుకేస్తే రాలనంత శత్రువుల మీదకి యుద్ధానికి ఈ ఆయుధాలతో పట్టుకొని పోతే లోకానికి విరుద్ధంగానే కనపడవచ్చు, లోకానికి విరుద్ధంగా కాదు, వెర్రోల్లాగా కనపడవచ్చు. మాట వరుసగా చెప్తాం, అయ్యా సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకు వెర్రితనంగానే మాకు దేవుని శక్తి అని చెప్పటానికి పనికొస్తుంది, కానీ చేయటానికి వచ్చేటాళ్ళకి నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, 22,000 మందికి విజయం ఇయ్యలే, 9,700 మందికి విజయం ఇయ్యలే. ఎవడు దైవ చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపెట్టారో ఈ 300 మంది శత్రువులను గెలిచారు, ఇశ్రాయేలీల్ని రక్షించారు. హల్లెలూయా. శత్రువులను గెలిచారు. ఎలా గెలిచారు? ఒక్క మిద్యానీయుడు కూడా మిగలకుండా హతం చేశారట. ఒక్క మనుషుని చంపినట్టుగా మిద్యానీయులందరినీ హతం చేసేసి వారి మీద ఉన్నటువంటి దోపుడు సొమ్ము దోచుకోవటానికి, ఆ తరువాత ఇశ్రాయేలీలను ఆ శత్రువు చేతిలో నుండి రక్షించడానికి కారకులైపోయారు. ఎలా కారకులయ్యారంటే, నేను ఒక్క మాట చెప్తాను, దైవ చిత్తానికి సంపూర్ణంగా సాగిలపడి దేవునికి అప్పగించుకున్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, పిలవబడిన వాళ్ళు అనేకులు ఈ కేక విని, ఈ స్వరం విని, ఈ సువార్త విని పరిగెత్తుకొని వస్తున్నటువంటి వాళ్ళు అనేకులు. వీళ్ళేమి లోకాశలతో పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు కాదు, స్వస్థతల కోసం పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు కాదు, అద్భుతాల కోసం పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు కాదు, దేవుని దీవెనల కోసం పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు కాదు. ఆయన కేక వినే పరిగెత్తుకొని వచ్చాం. పరిగెత్తుకొని వచ్చినటువంటి వారిలో ఏ గుంపులో మనం ఉన్నాం? అవకాశం దొరికితే ఆగిపోయే గుంప, ప్రార్థనలో నిలిచుండటానికి బదులుగా ప్రార్థనలో కునుకుపాటు పడి ఐక విచారాల వల్ల, ధనమోసాల వల్ల, తిండి వలన మత్తులమైపోయి నిద్రలో జారిపోతున్నటువంటి గుంప, లేక దైవ చిత్తానికి అప్పగించుకొని శత్రువు మీద విజయం పొంది దేవుని పిల్లలకు, దేవుని సన్నిధిలో ప్రజలను రక్షించటానికి దేవుని చిత్తంలో నిలబడినటువంటి గుంప. ఆ 300 మంది కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల రక్షణకు కారకులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కొండ పగిలగొట్టి దివిటి ఎలిగిచ్చి బోర ఊదినంత మాత్రాన శత్రువులు హతమైపోయారా అంటే, దైవ చిత్తానికి విధేయత చూపెడితే యుద్ధం ఆయన చేయటం మొదలుపెట్టాడు, ఆయన పోరాడటం మొదలుపెట్టాడు, ఆయన యుద్ధం ప్రకటించాడు, ఆయనే శత్రువులను చెదరగొట్టాడు, ఆయనే వారి శత్రువుల కత్తి ఒకని మీదకి తిరిగేటట్లుగా వారి మధ్యలోనే, శత్రువుల మధ్యలోనే వారి మధ్యలో ఐక్యతను చెడగొట్టి వారికే విరోధాన్ని కలగజేసి ఒకరినొకడు పొడుచుకొని చచ్చేటట్లుగా చేసి దైవ చిత్తానికి లోబడిన 300 మందితో ఇశ్రాయేలీలకి గొప్ప రక్షణ కలగజేశాడు. హల్లెలూయా. ఓ మాట దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రియ దేవుని బిడ్డలారా,
మన శక్తి సామర్థ్యాలు, మనకున్న జ్ఞానం కాదు, దైవ చిత్తానికి ఎంత విధేయత చూపెడుతున్నాం అన్నది ప్రాముఖ్యం మన జీవితాల్లో. ఈ పగటి వేళ దైవజనునిగా దేవుని లేఖనాన్ని బట్టి మనల్ని పరీక్ష చేసుకుందాం. ఏ గుంపులో మనం ఉన్నాం? అవకాశం దొరికితే ఆగిపోయే గుంపులో ఉన్నామా? లేక ప్రార్థనకే వచ్చి నడుం కట్టుకొని ప్రార్థన చేసి ప్రార్థనలో నిలిచుండి మెలకువ కలిగి ప్రార్థన చేసి శత్రువు నీ పాదాలకు పాదపీఠంగా మార్చబడేంత వరకు వచ్చి నీవు నా కుడిపార్శాన కూర్చోమన్నాడు దేవుడు. కూర్చోమంటే ఆడ నిద్రబొమ్మని కాదు, ఆయన పాదాల దగ్గర మోకరిల్లి గోజాడి ప్రార్థనలో పోరాడి నీ శత్రువు నీ పాదాలకు పాదపీఠంగా మార్చబడాలి. అపవాది కార్యాలు లయమైపోవాలి, శత్రు కార్యాలు నీ ఇంట నుండి పారిపోవాలి, దుష్టుని కార్యాలు లయమైపోవాలి. నీ ఇల్లు ఒక పరలోక రాజ్యంగా మార్చబడాలి, నీ ఇల్లు ఒక దేవుని చిత్తంలో కట్టబడిన గృహంగా మార్చబడాలి. దాని కొరకు ఎంతైనా తెగించి పోరాడి ప్రార్థనలో మెలకువగలిగి దేవుని ఎదుట సాగిలపడి విజయం పొందుకునే సంఘంగా మనం ఉన్నామా? ప్రార్థనలో సొమ్మసిల్లిపోతున్నాం, ప్రార్థనలో విసిగిపోతున్నాం, ప్రార్థనలో సొక్కుబడిపోతా ఉన్నాం. ఎందుకు? ఐక్య విచారాలు, ధనమోసాలు, తిండి మత్తుల్ని చేసేసి ప్రార్థన చేయనీయకుండా మోకరించడానికి గంటలు మోకరిస్తున్నాం. కానీ ప్రార్థన చేసేది ఎంతసేపు అయ్యా అంటే ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ప్రార్థన అంశాలు దొరకట్లే మనకి. దేవునితో పెనుగులాడాల్సినటువంటి మనం పెనుగులాడలేనటువంటి దుస్థితి. మోకాళ్ళు కుంగిపోతున్నాయి, కాళ్ళు కృంగిపోతున్నాయి, చేతలు ఆగిపోతా ఉన్నాయి, చేతులు ఉడికిపోతా ఉంటే నేలకి పెట్టి నేల మీద కుక్క గతికినట్లుగా గతుకుతున్నట్లుగా మన పరిస్థితి అయిపోయింది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. గెత్సెమనే వనం గానుగలో నలిపివేయబడేటువంటి స్థితి. ఆ గానుగలో నలిపివేయబడితేనే ఒలివ విత్తనాలు నూనెగా మారుతాయి. ఆ నూనె రాజులను అభిషేకించే తైలం అవుతుంది. అవునా కదా? నేను గానుగలోకి పోనయ్యా, నేను గానుగలో పడనయ్యా అని పక్కకు పోతే పనికి రాకుండా పోతాం. అవునా కదా? గానుగ దగ్గర కొన్ని విత్తనాలు చూస్తూ ఉంటాం. గానుగలోంచి బయటకు వచ్చింది కింద అటు నలగదు, పూర్తిగా నలగదు, సగం నలుగుతుంది. అది దేనికి పనికిరాదు. ఆ విత్తనం భూమిలో పడి మొలకెత్తడానికి పనికిరాదు. అవునా కదా? ఒక నూనెగా మార్చబడి రాజులను అభిషేకించే తైలంగా మార్చబడదు. అరకొర భక్తి, అటు ఇటు కానటువంటి భక్తి చేసి ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజకులుగా ఉండటానికి ఆ దేవుడు మనల్ని పిలిచింది. భూలోకాన్ని తలక్రిందులు చేయటానికి, సాతాను ఓడించి సాతాను చెరలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను విడిపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటే దైవ చిత్తానికి సాగిలపడి మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉన్నామా? లేక ప్రార్థనలో నిలకడలేక అవకాశం దొరికితే ఆగిపోయే ఈ బ్యాచ్లో ఏ బ్యాచ్లో ఉన్నామో? ఒకవేళ ఆగిపోయే బ్యాచ్లో ఉంటే గానుగలో సగం నలిగిన విత్తనం ఇటు నూనెకి పనికిరాదు, అటు ప్రజల ఆహారాన్ని తీర్చడానికి పనికిరాదు, మొక్కై మొలిసి మరలా ఎదగటానికి కూడా, మొక్కగా మొలవటానికి కూడా పనికిరాదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నం దైవజనునికి జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. చాలా కఠినంగా ఉంది, శ్రమైన అప్పగించుకున్నాడు. నేను అంటాను, అప్పగించుకున్నాడు గనక అనేకులను రక్షించే మార్గం అయిపోయాడు. హల్లెలూయా! అన్ని నామముల కన్నా పైనామం. ఆ 300 మంది ఆనాడు తండ్రి చిత్తానికి అప్పగించుకొని తండ్రి ఏ ఆయుధాలు ఇస్తే ఆ ఆయుధాలతోనే పోరాడదామని సిద్ధపడ్డారు. ఒకవేళ వాళ్ళ పేర్లు బైబిల్లో రాసిలేవేమో కానీ ఈ రోజుకి ఆ 300 మంది గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. హల్లెలూయా! అవునా కదా? వాళ్ళు గనులే, వాళ్ళు గొప్పోళ్ళే. ఎందుకు గొప్పోళ్ళు అయ్యారంటే తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నారు. వారి ఊరి పేరు లేవచ్చు, వారి పేరు లేకపోవచ్చు, కానీ వారి గురించి ప్రపంచంలో నేటికి ఇన్ని వేల సంవత్సరాలైనా మాట్లాడకుండా ఆగట్లేదు. హల్లెలూయా! నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను. గెత్సెమనే వనంలో ఉన్నటువంటి 3 గుంపులు. ఒక గుంపు
అవకాశం వచ్చి ఆగిపోయిన గుంపు. రెండవ గుంపు నాతో నిలిచుండమంటే నిద్రపోయినటువంటి గుంపు. దేవునితో నిలిచుండాల్సింది దేవుని సన్నిధిలో నిలిచుండక నిద్రపోయిన గుంపు. మూడవ గుంపు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకొని అనేకులను నీతిమంతులుగా చేసిన గుంపు. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుని చిత్తానికి అప్పగించుకుందాం, దేవుని చిత్తానికి విధేయత చూపెడదాం. ఇప్పుడు కొంచెం కాలం శ్రమ అనిపించవచ్చు, కొంత బాధ అనిపించవచ్చు, కొంత అవమానం అనిపించవచ్చు, కొంత కష్టం అనిపించవచ్చు. కానీ ఒకరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండబోతున్నాం. యేసయ్య అలాగ అప్పగించుకున్నాడు. ఈనాటికి భూమి మీద రక్షణ కార్యం ఆయన నామంలోనే జరుగుతూ ఉంది. ఆ 300 మంది అలా అప్పగించుకున్నారు, శత్రువుని జయించారు. గిద్యోను బ్రతికున్నంత కాలం, ఇంకా చెప్పాలంటే ఈ 300 మంది బ్రతికున్నంత కాలం మిద్యానీయులు మరలా ఇశ్రాయేలీల వైపు కన్నెత్తి చూడటానికి కూడా ధైర్యం జాలేదు. ఎవడు దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకుంటాడో వాడి వైపు కన్నెత్తి చూడటానికి శత్రువుకు కూడా ధైర్యం చాలదు. ఆడి ధైర్యం చాలకపోవటమే కాదు, వాని చేతిలో ఉన్న అనేక మంది ఇశ్రాయేలీని 300 మంది రక్షించగలిగారు. హీన దశకు చేరినటువంటి ఇశ్రాయేలు సంఘం ఈ 300 మంది సమర్పణ కలిగిన దైవ చిత్తానికి లోబడినటువంటి వారి ద్వారా గొప్ప రక్షణను చూసి కొన్ని సంవత్సరాలు నెమ్మది సమాధానం కలిగి సంతోషంగా బ్రతకగలిగారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ సంఘంలో చేర్చబడ్డారు, మంచిదే. సంఘంలోకి మందిరానికి వారం వారం వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు అంటే వస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థనలు వస్తున్నారు, గృహ కోడికలు అంటే వస్తున్నారు, ఇంకా ఏవేవో కోడికలు అంటే వస్తున్నారు, మంచిదే. కానీ వచ్చినటువంటి మనలో ఎంతమంది మీ దైవ చిత్తానికి లోబడి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాం, దేవునికి మహిమకరంగా ఉంటున్నాం? లేకపోతే ఈ పగటి వేళ అయినా మన మనసు మార్చుకుందాం. అవకాశం దొరికితే ఆగిపోయే బ్యాచ్లో నేను ఉండొద్దు నాయన. నీతో కలిసి ప్రార్థనలో నిలిచుండాల్సిన నేను మత్తుడనైపోయి, ఐక్య విచారాల, ధనమోసాల వల్ల, తిండి వల్ల మత్తుడనైపోయి, నిద్రపోతునైపోయి, నీ చిత్తం నుంచి తప్పిపోయినటువంటి దుస్థితిలో నేనున్నాయా, నన్ను క్షమించు ప్రభు అని దేవుని చిత్తం ఎదుట సాగిల పడదాం. ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం మన బలహీనత. మన బలహీనతను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అలా తప్పిపోయిన పేతురు ఆ తరువాత సంతాపపడి ఏడ్చి కన్నీళ్లు పెట్టి రోదనం చేసి అంగలార్చి కార్చి, చరిత్రకారులు చెప్తున్నటువంటి సత్యం, ముమ్మారు ఎరగనని బొంకినందుకు పేతురు బ్రతుకు దినాలన్నీ కళ్ళెమటి నీరు కార్చుకుంటా, పశ్చాత్తాపడుకుంటా, ఏడ్చి 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 కళ్ళెమటి నీళ్లు కారి కారి ఇలా నల్లగా దారిలో పడిపోయినాయి అంట పేతురికి. అలా ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆ ఒక్క రాత్రి ప్రార్థన చేయనందుకు, ఆ శోధనలో పడిపోయినందుకు జీవిత కాలమంతా ప్రార్థన చేస్తే భూలోకాన్ని తలక్రిందులు చేసేవాడిగా మారిపోయాడు. హల్లెలూయా. నీతో కూడా చస్తానని చెప్పినటువంటి తోమ అవకాశం దొరకగానే ఆగిపోయినటువంటి తోమ ఆ తరువాత పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకొని మన భారతదేశానికి వస్తే మనకి రక్షణ దొరికింది. హల్లెలూయా. కేరళ, చెన్నై, తమిళనాడు ప్రాంతాల్లో తిరిగి దేవుని మహిమను చాటి దేవుని కొరకు హతసాక్షి అయిపోయి, చెన్నైలోనే ఆయన ఆ ఈటబెట్ట పొడవబడి చచ్చిపోయి ప్రాణాన్ని ఎడపెట్టేసి ఈరోజు ఈ రక్షణ భాగ్యం మనందరికీ దీవెనకరంగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కడ దైవ చిత్తం నుండి మనం తప్పిపోయామో గుర్తు చేసుకొని, పిలుపు దేవుందే, రక్షణ దేవుందే. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తుచ్చమైన లోకపాప భోగాలకో, ఏదో ఒక అవకాశం దొరకగానే ఆగిపోయే వారంగానో, ప్రార్థనలో పోరాడలేక వెనుదీసే వారంగానో ఉంటే ఈ పగటి వేళ ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపంతో క్షమించయ్యా అని
కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నిన్ను కూడా ఒక భూలోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా ప్రభువు మారుస్తాడు. నిన్ను అనేక జనములకు రక్షణ కారణంగా మారుస్తాడు. నీ శత్రువును నీ పాదాలకు పాదపీఠంగా మార్చి వాడి తలను నీ పాదాల క్రింద పెట్టి చెదగదొక్కి నీకు జయమిస్తాడు. కనుక ఎక్కడ తప్పిపోయామో ప్రార్థన చేసి, నేను ధైర్యంగా చెప్తున్నాను, ప్రార్థన చేయటానికి మీకు మనసు రావట్లే పాపం, వాక్యం చదవటానికి మనసు రావట్లే పాపం, గృహకూడికలు కుటుంబారాధనలో ఏకీభవించటానికి మనసు రావట్లే, తరుముతుంది పాపం. అయ్యా నేనేం పాపం చేశాను, ఏ పాపం చేసినో నీకు తెలుసు. పెద్ద పెద్ద పాపాలు చేయలే, దేవుని సన్నిధిని అలక్ష్యం చేయటమే పాపం, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయటమే పాపం. దేవునితో సాంగత్యం చేయాల్సిన నువ్వు, దేవునితో సహవాసం సంబంధం కలిగి ఉండాల్సిన నీవు వేటేటితోనో సంబంధం పెట్టుకొని దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితి. ఈ మధ్యాహ్నమైనా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని సంపాదించుకుందాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నం విన్నటువంటి దేవుని మాటలను బట్టి